హాయ్ అండి, వెల్కమ్ టు రత్న ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్నారు దొండకాయతో కర్రీ చేద్దాం. దొండకాయతో అందరికీ తెలిసిందే కదా. మరి ఫ్రెష్గా మేము పొలం నుంచి కోసి తెచ్చుకున్న దొండకాయలండి. మరి ఈ దొండకాయలతో మనం కర్రీ చేద్దాం. ఈ కర్రీ కోసం నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క, కరివేపాకు ఈ 4 కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు మన కూర కోసుకున్నంత. దొండకాయని ఇలా సన్నగా తురుముకోవాలండి. పొడుగ్గా చీరుకోవచ్చు, లేదంటే దొండకాయ 2 ముక్కలు చేసుకుని దాన్ని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఆ సన్నగా తురుముకున్న దాంట్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకుని మనం దీన్ని కలుపుకోవాలండి. మనం కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కాక ముందుగా మనం ఆడిపెట్టుకున్న ఉల్లిపాయది పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అనేది ఈ ఆయిల్లో వేసేద్దాం. ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలండి, వేయించుకోవాలి. కొద్దిగా వేగాక అప్పుడు మనం దొండకాయల్ని వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. అన్నీ వేసింది, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసాం కదా, పెరుగు, కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని మనము ఈ దొండకాయలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలండి. అది వేగాక అప్పుడు దీన్ని అందులో వేయాలి. ఈ ఉల్లిపాయది అనేది బాగా ఇలా వేగిపోయాక అప్పుడు దొండకాయలు వేయాలండి. ఇలా దొండకాయలు వేసి మనం వేయించుకోవాలండి. బాగా మగ్గాక మాత్రమే కొంచెం నీళ్ళు అనేది పోసుకోవాలి. చాలామంది దొండకాయ తింటే మందబుద్ధి వస్తుందని చెప్పి తినరండి. మరి దొండకాయ అప్పుడప్పుడు కూడా మనం తీసుకుంటే చాలా మంచిది. తినని వారి కోసం ఇలాగ సన్నగా తురిమేస్తే పిల్లలకి కూడా తెలియదు. బాగా వేగాక మాత్రమే మనము చేసుకోవాలండి. ఎక్కువ టైం కూడా వేగన అవసరం లేదు, గమ్మునే మగ్గిపోతుంది. మామూలుగా దొండకాయ వండుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దొండకాయలు మగ్గాక నీళ్ళు పోసి మూత పెట్టుకుందామండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత మీకు ఉప్పు చూసుకోండి, టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం దొండకాయల్లో వేసాం మసాలాలోను, కాబట్టి మీకు సరిపోకపోతే కనుక కొంచెం వేసుకోవచ్చు. మరి ఇది ఉడికాక ఒక దాంట్లోకి తీసుకోవాలి. ఈరోజు మాకైతే ఫుల్ వర్షం అండి. ఇప్పుడే ఆగింది వాన. వాతావరణం మూసేసి అప్పుడే 4 days నుంచి కూడా చాలా వెదురుగాలు వేస్తున్నాయి. ఎంత టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ చూసారుగా. మీలో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.